నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజాం షుగర్స్ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తే చర్యలు తప్పవని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. బంజారా భవన్ నిర్మాణం కోసం ఎకరం భూమిని కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. బోధన్లోని అప్నా ఫంక్షన్లో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎన్ఎస్ఎఫ్ భూములను దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు ఈ తరహా చర్యలు మానుకోవాలని, లేనిచో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. బంజారా భవనానికి ఎకరం భూమి కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ శ్రీనివాస్, బోధన్ తహసీల్దార్ గంగాధర్, బంజారా నాయకులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల అవినీతి రహిత పాలనను చూసిన మేధావులు, ప్రజలు పార్టీలకు అతీతంగా
హౌర్ ఎక్ బార్ బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 1,00,000 ఓట్ల టార్గెట్తో పనిచేయాలని వారు చెప్పారు. నగరంలోని 6వ డివిజన్కు చెందిన భూమయ్య తన అనుచరులు 50 మందితో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లక్కం భూమేష్కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల నుండి నరేంద్ర మోడీ అవినీతి లేని పాలనను చూసి మేధావులు, విద్యావంతులు అందరూ, అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా కేంద్రంలో బీజేపీ రావాలని హౌర్ ఎక్ బార్ మోడీ సర్కార్ని కోరుకుంటున్నారని అన్నారు. అర్బన్లో కూడా 1,00,000 ఓట్లు సాధించి ఇందూరు గడ్డపై మరోసారి కాషాయ జెండా ఎగురవేసి ఇందూరు పార్లమెంటును నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. దేశ అభివృద్ధి, దేశ రక్షణ కేవలం బీజేపీతోనే సాధ్యమని నమ్మి చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ ఫలాలు అందాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కేవలం బీజేపీతోనే సాధ్యమని నమ్మి భారతీయ జనతా పార్టీలో నూతనంగా చేరిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు సుక్కా మధు, కార్పొరేటర్లు బైకాన్ మధు, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, ఆకుల శ్రీనివాస్, వెల్డింగ్ నారాయణ, చందుపట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరుగుతూ ఉంది. నేను అందరినీ కోరేది ఒకటే, ఈ 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాక ఏ రకంగా అయితే దౌర్జన్యాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువుల మీద జరిగిందో అవి కొంచెం ఎక్కువనే అయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక. మొన్న శివాజీ జయంతి అయితే ఆ టీఆర్ఎస్ వాడు కనీసం ర్యాలీలోనే తీసుకొని ఇచ్చాడు. వీళ్ళు ర్యాలీలకు కూడా తీసుకొని ఇస్తలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. రెండోది, శివాజీ విగ్రహాలు అనేకం, ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలు ఉన్నాయి. శివాజీ మహారాజు జయంతికి టీఆర్ఎస్ వాడు విగ్రహం దగ్గర ప్రోగ్రాములు పెట్టుకొని ఇచ్చాడు. వీళ్ళు పోలీసుని పెట్టినాడ, పోలీసుని పెట్టి ఎవరైనా రావాలంటే వచ్చి దండేసి వెళ్ళిపోవాలన్నట. అక్కడ మాట్లాడద్దు, స్లోగన్లు కూడా ఇవ్వద్దట. ఇవన్నీ చూస్తూ ఉంటే గత 3 నెలల నుంచి ఈ వచ్చే ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కాదు. నేను చెప్పేదైతే మన ఇందూరు పార్లమెంట్లో నరేంద్ర మోడీ అన్న శివాజీ, ఈ రాహుల్ గాంధీ అన్న ఔరంగజేబ్ మధ్యలోనే ఇది ఎలక్షన్లు అయితే దేశమంతా. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ, బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని కాంగ్రెస్ వాడు తప్పుడు ప్రచారం చేసి ఎందుకు దోస్తీ రాబాయి అంటే కవితను అరెస్ట్ చేస్తలేరు అని. మరి నువ్వు చేస్తున్నావు అరెస్టు? నువ్వు చేస్తున్నావా? పోతున్నారు ఆ కాళేశ్వరం కాడ పర్రెలు వాసిన దగ్గర సెల్ఫీలు దిగి వస్తున్నారు. అదేమన్నా పిక్నిక్ స్పాటా? జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శోభయమానంగా జరుగుతున్నాయి. బుబుక్ వంశీయులు యజ్ఞం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని గోవిందనామ స్మరణలు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఎడపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం శాల ప్రతిష్ఠ, వాస్తు హోమం, ధ్వజారోహణం, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను బుబుక్ వంశస్థులైన శ్రీ వనరాజు శర్మ, రాజేష్ శర్మలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దీనిలో సంతానం లేని వారికి గరుడ ముద్దలను పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిలక నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా కిషోర్, చిలక రవి, లక్ష్మణ్, తాహేర్, ఆలయ సిబ్బంది, రఘు, కొండమాచార్యులు పాల్గొన్నారు.
परोषण जातमग्रता स्वाहा इन देवाय दंता स्वाध्यार्थे तमुसराजमरुसागुते देवाय ज्ञानरण्यान् ग्राम्यान् देवाः तस्मादेव सर्वरुदानसामान्ये चिन्तान्विते तस्मात् जाय दुर्वाः तस्मात् स्वाहाय इंद्राय एकेदोयादा स्वाहा भोजे ग्ने तस्मात् निर्मतो कजदा विकल्पेन मुखं किमस्तिको बाहो कावरोगा दावचे दे ब्राह्मणोस्तकमासे स्वाहा बाहुराजन्य कुता स्वाहा उदरसे द्वैषा प्रज्ञा गुंधुत्रो अजाय स्वाहा इंद्रमामसो जाता देशो सूर्यो अजाय स्वाहा मुखादिनच्च अग्निया हमेदं पुरुषं महांतं आदित्य वरुण नमोस्तुवारे सर्वाणि रूपाणि चित्रशीला नामानि गुप्तानि प्रजन्मदाता पुरस्तात् पुराजहारा श्री पुरुषाय नारायणाय नमः हिरण्यवर्णां हरणीस्वर्णदस्तां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो उमावः स्वाहा कामावः जातवेदो लक्ष्मीमल्वगामिनीं यस्यां हिरण्यो బ్యాంక్ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేస్తూ ఆర్థికంగా ఎదగాలని బోధన్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. యూనియన్ బ్యాంక్ స్థాపించి 105 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వయం సహాయక సంఘాల మెగా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాలకు 11 కోట్ల రుణాల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 632 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చారని, ప్రస్తుతం 11 కోట్ల రుణాలు అందిస్తున్న యూనియన్ బ్యాంక్ అధికారులను అభినందించారు. డ్వాక్రా సంఘాల ద్వారా పొందిన రుణాలతో నూతన వ్యాపారాలు చేసేలా సలహాలివ్వాలని, నూతన ఉత్పత్తులు వాటి మార్కెటింగ్పై తగు సలహాలివ్వాలని అధికారులను ఆదేశించారు. గానుగ నూనె ఉత్పత్తి గురించి అవగాహన చేయించాలని తెలిపారు. గత ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాలకు 5,000 ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 20,000 ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళల బాధలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల స్కీమ్, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని, తన నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 కోటి రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణాలు చేయిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇరిగేషన్ కాలువలను ఆధునీకరించలేదని విమర్శించారు. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తానే చేశానని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ పాలపై కూడా పన్నులు వేస్తోందని, ప్రతి దానికి పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలో 80% కన్నా తక్కువ ఫలితాలు వస్తే టీచర్లపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం శంకర్, ఏజీఎం శివకోటయ్య, ఏపీడీ రవీందర్, డిపిఎం నీలిమ, ఎంపీడీఓ నాగనాథ్, ఏపీఎం భూమేష్ గౌడ్, డ్వాక్రా మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బకెట్ వేస్తుంటున్నా, బకెట్ వేస్తే నీళ్ళు అడ్డే పోతుండే అంటున్నాడు చూడు, ఎండాకాలం పోతే చూడు. ఇప్పుడు పైసలు కూడా మన తెలంగాణలో అడ్డే పోయే పైసలు దొరుకుతలేవు. దొరకని మీకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అడ్డి చాలా పోయి మొత్తం మీరు తీసుకోలే కదా, తీసుకున్నా మీకు తీసుకోవాలి సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీకు సిలిండర్ ఇచ్చినా కూడా, పెన్షన్ ఇచ్చినా కూడా ఆడపిల్లలకు అవి కూడా ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా పిల్లలు మంచిగా చదివించుకుందాం. భూములు రావు మనకు కొత్తగా ఉన్న దాంట్లో కాపుల సంఘాలు, బ్యాంకర్లు కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఎవరైనా మొగోడు కూడా మీకు ఇబ్బంది పెట్టి ఈ పైసలు లేమంటే కొట్టాడు, ఎస్ఐకి ఫోన్ చేయించాం, ఆయన పట్టుకొచ్చి బాగా తప్పనిసరిగా ఇంకోటి అంటే లోపలేసి కేసు పెడతామని చెప్తాం.
ఈ విధంగా అన్ని విధాలుగా సహకరిస్తా. అర్థమైందా? మంచిగా చేసుకోండి. మనకు వేరే ఇన్కమ్స్ రావు. ఉండే దాంట్లో ఇంత తక్కువ వడ్డీకి బ్యాంకులు ఇస్తూ ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తున్నక్కడ నేను కూడా ప్రోత్సహిస్తా. మీరందరూ పని చేసుకోవాలండి. आप लोगों का क्या है, पैसा क्या कर रहे हैं, हमारे మైనారిటీ भैया చాలా సంతోషకర విషయం. యూనియన్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఉన్నది. బహుశా 632 కోట్ల రూపాయలు మన డాక్రా మహిళా సంఘాలకు ఇచ్చారు. ఇప్పటి వరకు నౌపేట కానీ బోధలు కానీ మీ అన్ని సంఘాలకు 92 కోట్లు ఇచ్చారు. ఇచ్చిందా? ఒక మీద రాసిస్తున్నారా? తీసుకున్నారా? మరి ఏం తప్పు చేయడమ్మా. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 11 కోట్లు ఇస్తా ఉన్నాం. నేను అధికారులను అభినందిస్తూ, అంటే మనకు 106 కోట్లు రూపాయలని నేను బ్యాంక్ పోతే 12% ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీకు 10% లోపల తీసుకుంటాను, 10% తీసుకుంటున్నాను. మీరు వడ్డీ 10,200 కడితే 3% మైనస్ ఉన్నారు. అంటే మనము 60 సంవత్సరాల కింద వ్యవసాయం చేసుకున్న రైతులము మీ అందరికీ నేషనలైజ్ బ్యాంక్స్ లో పోకుండా ఎక్కడ ఇబ్బంది కాకుండా కోఆపరేటివ్ సొసైటీ చేసుకున్నాం. దాంట్లో కూడా అన్ని సబ్సిడీస్ పోతూ కేవలం మనకు చాలా అంటే 6% అంటే ఇంట్రెస్ట్ పడతాము. విద్యార్థులు విద్యతో పాటు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. శారీరక దృఢత్వం కోసం క్రీడల్లో పాల్గొనాలని, ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం కర్రసాము లాంటి క్రీడలు నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వం కళాశాలలో నిర్వహిస్తున్న 2023-24 ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని స్పోర్ట్స్ పథకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు యోగా, కర్రసాము క్రీడలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని, మానసిక దృఢత్వం కోసం యోగా కార్యక్రమాలు, శారీరక దృఢత్వం కోసం క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఆడపిల్లల ఆత్మరక్షణకు కర్రసాము లాంటివి నేర్చుకోవాలని, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు మానసిక, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే విద్యలో కూడా రాణించగలుగుతారని ఆయన తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారతదేశాన్ని గొప్ప క్రీడా దేశంగా స్థాపించడానికి ఖేలో ఇండియా కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. గిరిరాజ్ కళాశాల రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిందని, మట్టిలో మాణిక్యాలుగా మన జిల్లా నుండి అనేక మంది, ముఖ్యంగా ఈ కళాశాల నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండటం గర్వించదగ్గ విషయం అని, వారికి అనుకూలంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. తప్పకుండా క్రీడా ప్రాంగణానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే గిరిరాజ్ కాలేజీ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, పిడి బాలమణి తదితరులు పాల్గొన్నారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి అభినందనలు తెలిపారు. నగర శివారులోని ఆర్మూర్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో
బీసీ కుల గణనకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ప్రత్యేక రూరల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లన్న, డివిజన్ అధ్యక్షులు కోరువ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే బీసీ కుల గణనకు ఆమోదం తెలపడం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్, జనార్దన్, మోహన్, కొండా శ్రీనివాస్, నర్సారెడ్డి, ఉషన్న, సురేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన పొన్నాల ప్రభాకర్ గారికి, మన మహేష్ అన్న గారికి, మన నిజామాబాద్ రూరల్ టైగర్ భూపత్ రెడ్డి అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా అంటే మన ఎన్నికల్లో హామీ ఇచ్చినంత దానివల్ల మనకు బీసీలకు డిక్లరేషన్ అనేది ఆమోద ముద్ర తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన ఉన్న బీసీలు దాదాపుగా మొత్తంలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక పాలసీని మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో చేసింది. ఫస్ట్ బీహార్లో చేసింది, తర్వాత మనకు ఏపీలో చేసింది, తర్వాత మన తెలంగాణలో మాత్రమే చేయడం జరిగింది. కాబట్టి గ్రామాల్లో నర్సరీ ఉపాధి హామీ పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని రెంజల్ మండల ప్రత్యేక అధికారి గౌస్ మోహినుద్దీన్ అన్నారు. నర్సరీలలో నశించిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటి రక్షించాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట తండా గ్రామంలో నర్సరీ ఉపాధి హామీ పనులు, పారిశుద్ధ్య పనులను మండల ప్రత్యేకాధికారి గౌస్ మోహినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి గౌస్ మోహినుద్దీన్ మాట్లాడుతూ వీరన్నగుట్ట తండా గ్రామం సందర్శించడం జరిగిందని అన్నారు. పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి నర్సరీ పారిశుద్ధ్య పనులను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే నర్సరీలో కొన్ని మొక్కలు చనిపోవడంతో వాటి స్థానంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా నర్సరీలలో మొక్కలను పెంపకం చేయమని ఆయన ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు గ్రామంలోని రోడ్లు, మురికి కాలువలను శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలో ఇంటి పనుల వసూళ్లు 100% వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక అధికారిగా మన వీరన్నగుట్ట తాండాను విజిట్ చేయడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ నర్సరీ కూడా విజిట్ చేయడం జరిగినది. అదేవిధంగా మన శానిటేషన్ వర్క్ కూడా ఇక్కడ మంచిగా నడుస్తున్నది. ఇంకా ఉపాధి హామీ పనులు కూడా నడుస్తున్నాయి. ఇంకా ఉపాధి హామీ వాళ్ళకు వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్కి మళ్ళీ సెక్రటరీ గారికి చెప్పడం ఏమంటే ఇంకా కొన్ని గ్యాప్స్ ఏమైనా ఉంటే నర్సరీ కానీ ఉపాధి హామీ కొన్ని లేబర్ని పెట్టేసి అవి కూడా సాల్వ్ చేయమని కూడా చెప్పాము. అవి కూడా వితిన్ 2-3 డేస్లో మొత్తము సెట్ చేసేయమని చెప్పాను. అదేవిధంగా మన కిమిటోరియా కూడా ఉన్నది ఇక్కడ, షెడ్ కూడా దాంట్లో అదే ఉన్నది. షెడ్ కూడా మొత్తము సిగ్రిగేషన్ చేసి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్,
అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్. శ్రీరామాలయంలో పునర్వస మాస కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరసేవకులకు భక్తులు పాదపూజలు చేశారు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో ప్రతి మాసం మాదిరి పునర్వాస మాస కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందస్తుగా ఆలయంలోని 21 మంది కరసేవకులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవం అనంతరం ఇచ్చిన మహాహారతిని భక్తులు స్వీకరించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించగా భక్తులు సీతారాముల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం స్వామివారి తలంబ్రాలు, పండ్లు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం నిర్వహించిన నిర్వాహకులతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ సరళా మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ మాసము మాఘమాసం, చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో మనమందరం కూడా కలిసి ఈ రోజున ద్వాదశి సందర్భంగా, నిన్న ఏకాదశి సందర్భంగా సంవత్సరం పాటు కూడా ఏకాదశి వ్రతాలు ఉంటూ ఆ ఏకాదశి వ్రతాన్ని చెల్లించుకోవడం అనేటువంటి కార్యక్రమంతో నిన్న శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేసుకొని ఈరోజు బ్రాహ్మణోత్తములు కూడా పిలుచుకొని 24 ఏకాదశులు ఒక సంవత్సరంలో ఉంటాయి కావున 24 సంవత్సరంలో 24 గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బోధన్ డిఎల్పిఓ సాయిబాబా పంచాయతీ సిబ్బందికి సూచించారు. వేసవిలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. మోస్రా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం నూతన డిఎల్పిఓ వి సాయిబాబా తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు స్పష్టంగా నమోదు చేయాలని కార్యదర్శికి సూచించారు. వేసవికాలం దృష్ట్యా పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలతో పాటు నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తూ డంపింగ్ యార్డ్కు తరలించాలని చెప్పారు. గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లను తరచూ శుభ్రపరచాలని సూచించారు. అనంతరం నూతన డిఎల్పిఓను పంచాయతీ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బానోత్ ప్రేమ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, గంగాధర్, కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమంలోనూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎస్బీఐ ఎప్పుడు తమ వంతు కీలక పాత్ర పోషిస్తోందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సూర్యకాంత దాస్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన పే బ్యాక్ టు ద సొసైటీ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్ ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందినటువంటి మహిళలకి స్టేట్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన పే బ్యాక్ టు ద సొసైటీ కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు చీరలను ప్రదానం చేశారు. ఇదే సందర్భంలో స్థానిక రీజనల్ మేనేజర్లు శ్రీకాంత్, మన్యం, అనుపమ ఆదర్శ్, శ్రీనివాస్, సంజీవ్ కుమార్, సాహు, దీనానాథ్ జూలు హాజరై ప్రత్యేకంగా ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘంను అభినందిస్తూ ఎస్బీఐ ఈ బ్యాంకులో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. వారిని సమాన స్థాయిలో తీసుకురావడానికి రాజ్యాంగపరమైన అన్ని హక్కుల్ని వారికి కలిగే విధంగా వారి అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో తమ యొక్క ప్రతిభ సాధించినటువంటి విద్యార్థిని మరియు విద్యార్థులకు ప్రత్యేకంగా సత్కరించి వారిని అభినందించారు. बहुत अच्छा दिन है हमारे लिए स्टेट बैंक के लिए स्टेट बैंक ऑफ इंडिया सर्कल सेफ्टी वेलफेयर एसोसिएशन आज उनका शुभ दिन है. उनका ऑफिस का इनाग्रेशन जो ऑफिस इनाग्रेशन में इतना अच्छा काम एक दान जो डाउन ट्रेडन सोसाइटी इनके लिए बच्चे लोग को जो ट्रेंड चिल्ड्रंस हैं उनको 6-7 का हमने वॉशिंग मशीन दिलाए. एंड हमारे आउटसोर्स एसोसिएशन आउटसोर्स एम्प्लॉयज जो हैं लेडीज लोग जो डिफरेंट ऑफिसर्स स्टेट बैंक का काम करते हैं उनको सारी जरूरत है. ये एक सोसाइटी अपने तरफ से सोसाइटी को एक हम सब लोग उतना कुछ पेबैक करना चाहिए ऑन डिफरेंट ओकेजन ऑन ऑस्पिशियस ओकेजन. दिस इज वेरी ऑस्पिशियस ओकेजन फॉर ऑल ऑफ अस फॉर सेवा एज वेल एज स्टेट बैंक एंड दिस इज ए ग्रेट जॉब. आई अप्रिशिएट सेवा पीपल. इतना अच्छा काम किए बहुत खुशी का दिन है. बहुत अच्छा लग रहा है एंड ये जारी हमारा रहेगा. आगे भी जो भी अच्छा दिन आएगा अच्छा काम हम करेंगे ऐसे ही करेंगे एज इंडिविजुअल लेवल ऑल्सो एज एसोसिएशन एज ऑर्गेनाइजेशन लेवल ऑल्सो. ऑफकोर्स स्टेट बैंक ऑफ इंडिया ऑलवेज CSR एक्टिविटी कुछ ना कुछ करते रहता है बट इट्स ए ग्रेट थिंग दैट सेवा हैज टेकन द इनिशिएटिव टू डू ऑल दीस थिंग्स ऑन दिस. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కోటగిరి మండలంలోని వివిధ గ్రామాల నుండి అయోధ్య శ్రీరాముని దర్శనానికి బుధవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాపుగళ్ల శ్రీనివాస్ తెలిపారు. ముందుగా కోటగిరి మండల కేంద్రంలో పెద్ద హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ బాన్స్వాడ నియోజకవర్గం నుండి మొత్తం 200 మంది అయోధ్య శ్రీరాముని దర్శనానికి బయలుదేరినట్లు తెలిపారు. కోటగిరి మండలంలోని వివిధ గ్రామాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ నుండి ప్రత్యేక రైల్లో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రామజన్మభూమికి పయనమయ్యారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.